న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. ఇప్పుడు వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. మహేశ్వరం మండల కేంద్రంలో ఫ్యూచర్ సిటీ జేఈసీ ఉపాధ్యక్షుడు కర్నాటి మనోహర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫ్యూచర్ సిటీ జేఈసీ అధ్యక్షుడు వత్తుల రఘుపతితో పాటు పార్టీలకు అతీతంగా వివిధ గ్రామాల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహేశ్వరం మండలంలో 33 గ్రామాలను ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీలో కలపాలని ప్రభుత్వాన్ని కోరారు. ఫ్యూచర్ సిటీ అంటే ప్రపంచ దేశాల్లో తలమానికంగా నిలుస్తుందని, ఇక్కడున్న ప్రాంతమంతా అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టుని చేపడుతున్నారని, కానీ సబితా ఇంద్రారెడ్డి మాత్రం ఈ ప్రాంతంపై కక్ష కట్టి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఈ ప్రాంత వాసులు మీకు ఓట్లేసి గెలిపించినందుకు ఇలాంటి కక్షపూరితమైన పనులు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన సర్పంచులు వెంటనే తీర్మానాలు చేసి ఎంపీడీఓ కార్యాలయానికి పంపించకపోతే మీ ఇంటి ముందు ధర్నాతో పాటు నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తామని హెచ్చరించారు. గూడెంలో సర్దానగర్ 131 సర్వే నెంబర్లో వేస్తామని వాళ్ళు అడగడం, ఆనాడు ఉన్నటువంటి ఆర్టీసీ ఈడీ గారు, ఆనాడు ఉన్నటువంటి ఆర్టీసీ చైర్మన్ గారు ఖచ్చితంగా ఇది దుగ్గుడల్ని బదిలిపోయేయాలని సబితా ఇంద్రారెడ్డికి సూచించడం, సబితా ఇంద్రారెడ్డి గారు అంగీకరించకపోవడం, మేము మరుసటి రోజే అన్ని రాజకీయ పార్టీలకు ఖచ్చితంగా మరి సెక్రటరీకి వెళ్ళి ఆనాడు సబితా ఇంద్రారెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చినట్టు కొంచెం నాకు ఈ ప్రాంతం అంటే చాలా ఇష్టము. ఈ ప్రాంతం కోసం ఖచ్చితంగా ఎంతో పాటు గురైంది. మరి కేసీ దండ దగ్గర స్థలం ఉందమ్మా, అక్కడ బదిలిపోయేయాలి, ఏర్పాటు చేయాలని మేము కోరడం జరిగింది. కొంత రఘుపతి కొంచెం ముక్కుసూటిగా మాట్లాడుతున్నానని ఆనాడు జరిగినప్పటికీ ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడు ఎందుకు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఇదే అంబయ్య కానీ మూర్తి కానీ మేము కొంచెము వీళ్ళంతా కూడా గట్టిగా అడగడానికి వాళ్ళు ఇంకా వాళ్ళు అడగకపోవడమే కొన్ని అలాంటి నాయకులు ఈనాడు సబితా ఇంద్రారెడ్డి ఇంకా ఉండడం వల్లనే ఈనాడు మహేశ్వరము వెనుకబాటు గురవుతుంది. సబితా ఇంద్రారెడ్డి గారి దగ్గర గట్టిగా అడిగి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చుకోవడంలోనే మేమంతా కూడా ఇక్కడ ఫెయిల్ అయినాము. ఆనాడు నేను గట్టిగా అడగడం వల్ల బల్జింపు ఇచ్చింది. ఇలా బల్జింపు వల్ల కొంత వేలాది మందికి ఇక్కడ కొంచెం ఉపాధి అవకాశం జరిగింది. ఇక్కడ ఆర్టీసీలో దూర ప్రాంతాలు వెళ్ళేవాడికి ఇక్కడ ప్రయాణ సదుపాయాలు ఏర్పడింది. ఈనాడు కూడా మేము అదే విధంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ జేఏసీలో కొనసాగుతూ కూడా మేము ఇలా సబితా ఇంద్రారెడ్డిని ఏ విధంగా ప్రశ్నించినామో కేఎల్ఆర్ను కూడా అదే విధంగా ప్రశ్నిస్తూ కేఎల్ఆర్ దృష్టికి కూడా మేము పలుసార్లు ఈ విషయాన్ని తీసుకోకపోతే కేఎల్ఆర్ గారు ముందే ఆయన ఎప్పుడైతే ఫ్యూచర్ సిటీ అథారిటీని ఎప్పుడైతే సీఎం గారు డిక్లేర్ చేసారో ముందే మాకు తొలి ఈ ఫ్యూచర్ సిటీకి పూర్తిగా జేఏసీకి మద్దతు ఇచ్చిన వ్యక్తులలో మొదటి వ్యక్తి కేఎల్ఆర్ అని నేను ఘంటాపదంగా చెప్తున్నా. ఇవాళ కేఎల్ఆర్ సహకారంతో ఇవాళ మేము జిల్లా మంత్రిని కానీ ప్రతిపక్ష నాయకులను కానీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవడం వల్లనే ఇవాళ దాదాపుగా ఇవాళ తీర్మానాలు చేసినటువంటి మహేశ్వర మండలంలో ఉన్నటువంటి గంగారం కానీ, మన్సన్పల్లి కానీ, చిన్నతుమ్ర కానీ, ఇవాళ రామచంద్రగూడ కానీ, పెండెల కానీ, సుభాన్పూర్ కానీ, కోళ్ళపడకాలు ఈ విధంగా దాదాపు 7-8 గ్రామాలను ఇవాళ మహేశ్వరం ఎంపీడీఓ మరి తీర్మానాలు ఇచ్చినటువంటి సర్పంచులు, ఎంపీడీఓ, ఎంఆర్ఓ వీళ్ళందరూ కలిసి ఆర్టీఓకు ప్రపోజల్ పంపడం, ఆర్టీఓ ద్వారా ఎస్సీడీఏ అథారిటీకి ఇవన్నీ కూడా పంపించడం జరిగింది. అయితే ఇక్కడ కొంత ఈ మహేశ్వరం దురదృష్టం ఏంటంటే ఇవాళ మహేశ్వరం మండలంలో రాజకీయ పార్టీలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను భాగస్వాములుగా ఈ మహేశ్వరం ప్రాంతం పనిచేయవలసినటువంటి కొన్ని ప్రతిపక్ష పార్టీల్లో కొంత నిరుత్సాహంతో వ్యక్తిగత మరి దేశాలు మరి స్వార్థము ఏమో కానీ ఇవాళ బీఆర్ఎస్లో ఉన్నటువంటి సర్పంచ్లకు స్వయాన మన్సన్పల్లి మల్లేశ పార్టీ సీనియర్ నాయకులు కాకేశ్వర్ ముదిరాజు మరి సర్పంచ్లకు ఫోన్ చేసి మీరు కూడా తీర్మానాలు ఇవ్వాలని డిమాండ్ చేయడము, వాళ్ళకి సలహాలు ఇవ్వడం, రేపు ఫ్యూచర్ సిటీ అథారిటీలో మన ఊళ్ళో కలిస్తే మన ప్రాంతము మన బిడ్డలకు రేపు భావి తరాలకు భవిష్యత్తు వేసిన ఒక కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం, మీరు సహకరించాలంటే మాకు సబితా ఇంద్రారెడ్డి గారు మమ్మలను మరి ఈ ప్రతిపాదనలు ఇవ్వద్దు అని చెప్పింది, రిజర్వేషన్ కాపులు ఇవ్వద్దు అని చెప్పడం జరుగుతున్నది కొంతమంది బీఆర్ఎస్ సర్పంచులు. ఈ విధంగా మరి సబితా ఇంద్రారెడ్డి గారు మీకు ఈ ప్రాంతం మీద మీకు మా మమకారము లేదా లేకపోతే కేవలము
రాజకీయంగా ఏదో పదవి కోసం మేము పనిచేస్తున్నారా అనే కొంచెము మాకు చాలా ఆత్మ పరిశీలన చేసుకుంటున్నాం మేము. మీరు ఏ విధంగా మహేశ్వరాన్ని ఫ్యూచర్